రీసెంట్ గా ప్రెసిడెంట్ రూల్ పెట్టినారా ఎక్కడ? మణిపూర్. ఓకే, నేను ఐ విల్ టెల్ యూ. ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ అనేది వచ్చినప్పుడు మీరు కరెంట్ అఫైర్స్ లాగా స్టాటిక్ కి లింక్ చేసి ఎట్లా చదవాలో చెప్తాను నేను. ఈ ప్రెసిడెంట్ రూల్ అనేది ఏ ప్రొవిజన్ యాక్చువల్లీ? ఒక ప్రొవిజన్స్ ఉంటాయి యాక్చువల్లీ. వాట్ ఇస్ దట్? అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి చదవాలి మీరు. అత్యవసర పరిస్థితులు ఏవైతే ఉంటాయో దాని గురించి చదవాలి మీరు. దాని గురించి చదివి ప్రెసిడెంట్ రూల్ అనేది ఒక పార్ట్ అవుతుంది. సో దాని మెయిన్స్ క్వశ్చన్ అడగాలంటే ప్రెసిడెంట్ రూల్ మణిపూర్ లో పెట్టడం కరెక్టా కాదా అని అడగాడు. పొలిటికల్ కాంట్రవర్సీ. దాన్ని ఏమని అడుగుతారు? అసలు ప్రెసిడెంట్ రూల్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ని ఇండియాలో వాడకం ఎలా జరుగుతుంది, దాన్ని ప్రొసీజర్ ఏంది, అండ్ దానివల్ల స్టేట్ సార్వభౌమత్వం దెబ్బతింటుందా లేదా, సో ఇజ్ ఇట్ ఎఫెక్టింగ్ ద స్టేట్ రోల్ అనేది క్వశ్చన్ వస్తుంది. సో మీకు ఏం తెలవాలా? అసలు ఎట్లా ఇంట్రొడ్యూస్ చేస్తారు? సింపుల్ మెజారిటీనా స్పెషల్ మెజారిటీ? ప్రిలిమ్స్ లో ఎట్లా అడగొచ్చు? ఎన్ని నెలల లోపల ప్రెసిడెంట్ రూల్ ప్రొక్లెయిమ్ చేసిన ఎన్ని నెలల లోపల పార్లమెంటరీ అప్రూవల్ కావచ్చు అని అడగొచ్చా? మళ్ళా ఏమడుగుతున్నాను నేను చూడండి, ప్రెసిడెంట్ రూల్ పెట్టిన ఎన్ని రోజుల్లో పార్లమెంటరీ అప్రూవల్ కావాలని అడుగుతున్నా. ఎన్ని రోజులు పెట్టొచ్చు అంటలేను నేను. పార్లమెంట్ ఎన్ని రోజుల్లో ఆమోదింపబడాలని అంటున్నా. పార్లమెంట్ ఎన్ని రోజుల్లో దాన్ని ఆమోదించాలని అడుగుతున్నా. హౌ మెనీ మంత్స్? లోపల పార్లమెంట్ దాన్ని అప్రూవ్ చేయాలి సింపుల్ మెజారిటీతోనా. మీరు చదివేటప్పుడు ఇంత కేర్ఫుల్ గా ఉండాలి, ఇంత పిన్ పాయింటెడ్ గా ఉండాలి, ఎన్ని నెలల లోపల చేయొచ్చు అని. ఓకే చూడండి నెక్స్ట్. సో మళ్ళా మీరు ఇంట్రడక్షన్ రాయాలి. ఇది ఇప్పుడు మెయిన్స్ లో వచ్చింది అనుకోండి క్వశ్చన్ ప్రెసిడెంట్ రూల్ గురించి. ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తారు? ఆల్వేస్ పాలిటీ అనే సబ్జెక్ట్ కి కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ తో ఇంట్రడ్యూస్ చేయండి. అది చాలా బెటర్ అప్రోచ్. ఇంకా మీకు స్పెషల్ అప్రోచ్ తెలిసి చేయండి, కానీ బెటర్ అప్రోచ్ ఏంటంటే ఆర్టికల్స్ తో అప్రోచ్ చేయండి. ఏం చెప్తారంటే ఆర్టికల్ 355 to 357 ఇన్ పార్ట్ 18 ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఓకే, అండ్ ఆర్టికల్ 365 పార్ట్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆర్ ప్రెసిడెంట్ రూల్ అని రాయండి. తనకి ఏం తెలుస్తుంది? అరే తిను ఆర్టికల్స్ అంటే మీరు ఒక ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టినట్టే అక్కడ తను. అండ్ ది ఎగ్జామినర్ నోస్ ఇన్ ఇంట్రడక్షన్ ఇట్ సెల్ఫ్ దట్ ఈ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఇక్కడ వచ్చేసినాయి. తనకి ఇచ్చిన కీలో కూడా అవే కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఉండొచ్చు. సో నా కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ తనకి ఫస్ట్ ఇంట్రడక్షన్ లోనే కనబడిపోతాయి అనమాట. ఓకే, మన యూపీఎస్సీ కరెక్షన్స్ లోపల ఒకటి ఉంటుంది ఏంటంటే వాళ్ళు కలిసి మాట్లాడుకుంటారంట, డిస్కషన్ పెడతారంట. ఒక ప్రొఫెసర్ ఉంటాడు, కింద అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటారు, వీళ్ళు కలిసి మాట్లాడతారంట. ఈ క్వశ్చన్స్ కి మేము ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఇవి ఉంటే ఈ మార్క్స్ వేయండి అని చెప్పి డిస్కస్ చేస్తారంట. కానీ ఏపీఎస్సీ టీజీపీఎస్సీలో అది ఉండదు, డిస్కషన్ లేదు. ఇక్కడ కీ ఇస్తారు, అర్థమవుతుందా? మోడల్ ఆన్సర్ ఇచ్చి దీనిలో మ్యాచ్ అవుతే మార్కులు ఏమని చెప్తారు. మీరు సేఫ్ బెట్ ఎప్పుడు, అందుకే సేఫ్ బెట్ ఎప్పుడు ఏమవుతుంది. ఈసారి ఎస్ఏలో చూస్తున్నా చాలా మంచి వాళ్ళు కూడా చాలా తక్కువ స్కోర్స్ వచ్చినాయి టీజీపీఎస్సీ. అండ్ ఈ ఎవాల్యుయేషన్ మీద చాలా కొంచెం గందరగోళం నడుస్తూ ఉంది. ఎందుకు నడుస్తూ ఉంది అంటే ఎగ్జాక్ట్ రీజన్. ఎందుకంటే ఈ ఎస్ఏ మీరు చాలా వైడ్ గా రాసున్నా సరే తన మ్యాచ్ అయిన కీలో లేకపోతే మీకు స్కోర్స్ తక్కువనే వస్తాయి. సో మీరు మ్యాచ్ కావాలంటే ఆల్వేస్ గో టేక్ దిస్ అప్రోచ్. ఇది ఉంటుంది ఖచ్చితంగా. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కానీ వీటితో ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేయండి. ఏవైతే మీ బుక్లలో ఉన్నాయో చాలా బుకిష్ గా ఉన్నాయో అవి తీసుకొని యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే నెక్స్ట్ చూడండి, ఇంకోటి ఏమి ఇస్తున్నాను. అసలు ఎప్పుడు పెడతారు ప్రెసిడెంట్ రూల్? ప్రెసిడెంట్ రూల్ వెన్ ఇస్ ఇట్ ఇంపోజ్డ్? అత్యవసర పరిస్థితుల్లో. అవే ఏంది అత్యవసర పరిస్థితులు ఏవి? స్టేట్ లో కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయినప్పుడు. ఓకే దేర్ ఆర్ టూ థింగ్స్, 356 అండ్ 365. ఇది కాన్స్టిట్యూషన్ మెషినరీ ఫెయిల్ అయినప్పుడు. ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పే మాటలు ఇది వినకపోతే 365 కింద కూడా పెట్టొచ్చు అనమాట కాన్స్టిట్యూషన్ మెషినరీ. కానీ ఇంకొన్ని కేసెస్లో కూడా పెట్టొచ్చు. ఎప్పుడు కాన్స్టిట్యూషన్ మెషినరీ ఫెయిల్ అవడం అంటే మీరు ఇప్పుడు చూడండి, ఎలక్షన్ జరిగింది, చీఫ్ మినిస్టర్ని ఎలక్ట్ చేయలేకపోతున్నారు అంటే ఎవరికి మెజారిటీ రాలేదు. అప్పుడు ప్రభుత్వం ఏర్పడుతుందా? మెజారిటీ లేకపోతే ప్రభుత్వం అనేది ఏర్పడదు. అప్పుడు ఏం చేయాలా? ప్రెసిడెంట్ రూల్ పెడతారు. ఓకే నెక్స్ట్ చూడండి, సెకండ్ ఎప్పుడు పెట్టొచ్చు? ఇప్పుడు ఇప్పుడు ఏపీ తీసుకోండి మీరు. వాట్ ఆర్ ద టూ పార్టీస్ విచ్ హావ్ కమింగ్ టు పవర్ నౌ? దిస్ ఇస్ నాట్ 2 parties or 3 parties? 3. Which are those 3? బీజేపీ, జనసేన అండ్ టీడీపీ. వాట్ ఇస్ ఇట్ కాల్డ్? దీన్నే కోయలిషన్ అంట. కూటమి ఆర్ కోయలిషన్. ఈ కోయలిషన్ పవర్ లోకి వచ్చిన తర్వాత అసలు మేమంతా సపరేట్ అయిపోతాం అన్నారు అనుకోండి. టీడీపీకి సపరేట్ ఆ 140 సీట్స్ ఆడొచ్చినాయి కదా, 150 సీట్స్ ఆడొచ్చినాయి, అది వాళ్ళకి రాలేవనుకోండి. ఇద్దరు కలిస్తేనే ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి వచ్చింది. కర్ణాటకలో జరిగింది, జేడీఎస్ అండ్ కాంగ్రెస్ కలిస్తేనే గవర్నమెంట్ ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఆ గవర్నమెంట్ రెండు విడిపోయినప్పుడు గవర్నర్ ఏం చేయాలని ప్రెసిడెంట్ రూల్ కి రికమెండ్ చేస్తాడు. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ అ బ్రేక్ డౌన్ ఆఫ్ కోయలిషన్, ఎప్పుడైతే కోయలిషన్ కూటమి కూలిపోతుందో అప్పుడు మళ్ళా గవర్నర్ రూల్ పెట్టచ్చు. అంటే ఏపీలో కూటమి కూలిపోతే గవర్నర్ రూల్ పెట్టచ్చు, ప్రెసిడెంట్ రూల్ పెట్టచ్చా? ఎందుకు పెట్టలేరు? మెజారిటీ ఆల్రెడీ ఒక పార్టీకి ఉంది కాబట్టి పెట్టలేరు. కోయలిషన్ కూలిపోతేనే పెడతామా అంటే అట్లా ఉండదు. మళ్ళీ కోయలిషన్ మెజారిటీ లేని కోయలిషన్ ప్రభుత్వాలు ఉంటే మాత్రం పెట్టచ్చు.
ఓకే నెక్స్ట్ చూడండి నో కాన్ఫిడెన్స్ ఓట్ అంటే అవిశ్వాస తీర్మానం ఒకవేళ నెగ్గింది అనుకోండి. అవిశ్వాస తీర్మానం అంటే ఈ గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ ఏదైనా ఒక బిల్ పెడతారు, ఆ బిల్ కనుక నెగ్గితే దాని అర్థమైంది ఎప్పుడు నెగ్గుతుంది, వాళ్ళ ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తే నెగ్గుతుంది అంతేనా. రూలింగ్ పార్టీకి ఎక్కువ ఎమ్మెల్యేలు ఉంటారు, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ గవర్నమెంట్ ఓటైనట్టే, అంటే గవర్నమెంట్ కి సపోర్ట్ లేనట్టే కదా. నో కాన్ఫిడెన్స్ మోషన్ కనుక ఆ బిల్ ఆ అసెంబ్లీలో నెగ్గింది అని అంటే ఆ గవర్నమెంట్ కి ఎమ్మెల్యే సపోర్ట్ లేనట్టే. ఎమ్మెల్యే సపోర్ట్ లేదంటే గవర్నమెంట్ పడిపోయినట్టే. గవర్నమెంట్ పడిపోతే మళ్ళా ప్రెసిడెంట్ రూల్ పెడతారు. ఓకే నెక్స్ట్ చూడండి సరే ప్రెసిడెంట్ రూల్ యూనియన్ టెరిటరీస్ లో పెట్టొచ్చా? ఓకే ప్రెసిడెంట్ రూల్ పెట్టొచ్చు. ఆర్టికల్ 356 ప్రకారం పెట్టొచ్చా? నో. అర్థమవుతుందా? 356 ప్రకారం 365 ప్రకారం ప్రెసిడెంట్ రూల్ యూనియన్ టెరిటరీస్ లో పెట్టలేము. ప్రెసిడెంట్ రూల్ పెట్టొచ్చు, యూనియన్ టెరిటరీస్ యాక్ట్ 1968 ఏదో ఉంటుంది దాని ప్రకారంగా పెట్టొచ్చు. అగైన్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఫర్ యూ, అగైన్ ప్రిలిమ్స్ క్వశ్చన్. కెన్ ప్రెసిడెంట్ రూల్ బి ఇంపోజ్డ్ ఇన్ కింద ప్రెసిడెంట్ రూల్ కెన్ బి ఇంపోజ్డ్ ఇన్ యూనియన్ టెరిటరీస్ అండర్ ఆర్టికల్ 356 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే నో. కెన్ బి ఇంపోజ్డ్ బట్ నాట్ అండర్ 356. అర్థమవుతుందా? 356 ప్రకారం కాదు పెట్టొచ్చు ప్రెసిడెంట్ రూల్, కానీ ఈ ప్రకారం పెట్టలేము. ఓకే మీరు చదువుతున్నప్పుడు ఇట్లాంటి ఎక్సెప్షన్స్ మీద దృష్టి పెడతా ఉండండి. పెట్టడం వల్ల ఏమైతే అంటే ఈ ఎక్సెప్షన్స్ నుంచే క్వశ్చన్స్ తయారవుతా ఉంటాయి. ఇక్కడ నా క్వశ్చన్ తయారు చేసే స్కోప్ ఉందా? సో నేనేం చేస్తా ఎగ్జామినర్ గా అరే ఇది ఇవ్వచ్చు కదా, వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా అనే మైండ్ సెట్ లో ఉంటాడు అనమాట ఎగ్జామినర్. ఇప్పుడు ఇవి ట్రై చేస్తూ ఉంటాడు. సో మీరు చదివేటప్పుడు కూడా ఇట్లాంటి ఎక్సెప్షన్స్ మీద దృష్టి పెడతా ఉండండి. ఓకే కమ్ టు ద నెక్స్ట్ థింగ్. ఇక్కడ ఏం చెప్తున్నా అప్రూవల్ చూడండి. ఇక్కడ అప్రూవల్ ఏంది? మస్ట్ బి అప్రూవ్డ్ బై బోత్ ది హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ విత్ ఇన్ 2 months. సో మీరు ప్రెసిడెంట్ రూల్ పెట్టినారు, 2 నెలల లోపల అప్రూవల్ చేయాల్సిందే. విత్ ఇన్ 2 months యూ హ్యావ్ టు అప్రూవ్ ద ప్రెసిడెంట్ రూల్. ఓకే మళ్ళా మెజారిటీస్ ఉంటాయి తెలుసా మీకు? స్పెషల్ మెజారిటీ, సింపుల్ మెజారిటీ, ఎఫెక్టివ్ మెజారిటీ, ఇట్లాంటి మెజారిటీస్ ఉంటాయి. ఐడియా ఉందా? కొంచెం చాలా డిఫికల్ట్ అది కాన్సెప్ట్. నేనే 3-4 సార్లు ఫ్లంక్ అవుతాం యాక్చువల్లీ. కానీ స్పెషల్ మెజారిటీ ఏంది, స్పెషల్ మెజారిటీ ఏంది, ఎఫెక్టివ్ మెజారిటీ ఏంది చూసుకోండి. ఇట్ కెన్ బి డైరెక్ట్ మెయిన్స్ క్వశ్చన్ ఆల్సో. ఏమని అడగొచ్చు? సీదా ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజారిటీస్ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఈచ్ టైప్ ఆఫ్ మెజారిటీ అనొచ్చు. ఓకే సింపుల్ మెజారిటీ ఎప్పుడు వస్తుంది, స్పెషల్ మెజారిటీ ఎప్పుడు, ఎఫెక్టివ్ మెజారిటీ ఎప్పుడు, ప్రెసిడెంట్ ని తీయాలంటే ఏంది, చీఫ్ జస్టిస్ ని తీయాలంటే ఏంది, స్టేట్ ని డివైడ్ చేయాలంటే ఏంది. స్టేట్ ని డివైడ్ చేయాలంటే ఏ మెజారిటీ కావాలి చెప్పండి? 2/3 సింపుల్ మెజారిటీ. ఎందుకు చెప్పండి? మీకు మళ్ళా దీనికి ఒక కాన్సెప్ట్ కి మీరు మీనింగ్ ఎత్తుకండి. ఎందుకు దీన్ని సింపుల్ మెజారిటీ పెట్టిండ్రు అనే ఒక కాన్సెప్ట్ ఎత్తుకోండి. మీరు ఎందుకు పెట్టుంటారు సింపుల్ మెజారిటీలో? భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడే అధికారం ఎవరికి ఇవ్వాలా? యూనియన్ గవర్నమెంట్ కి ఇవ్వాలా. సో స్టేట్ ఏదన్నా ఎక్కువ చేస్తున్నా సరే స్టేట్ ని కంట్రోల్లో పెట్టాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఆ పవర్లు ఉండాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్ ని విడదీసే పవర్ ఇస్తేనే ఈ యూనియన్ ఇంటాక్ట్ గా ఉండేది అనేది మన ఫౌండింగ్ ఫాదర్స్ యొక్క ఆలోచన. సో మీరు అట్లా చూసుకోండి. సో ఏదైతే ఎలక్షన్ సంబంధించి ఉంటుందో దానికి స్పెషల్ మెజారిటీ అవసరం పడుతుంది. ఎందుకు? యూనిలాటరల్ గా సెంట్రల్ కూడా ఏది చేంజ్ చేయొద్దని. అర్థమవుతుందా? మీరు దానికి రీజన్ ఎత్తుకండి. ఇది అని గుర్తుపెట్టుకోవడం కాకుండా ఇది ఎందుకు దీనిలో ఉందని ఆలోచించడానికి ట్రై చేయండి. దీన్ని ఎందుకు సింపుల్ మెజారిటీ పెట్టండి. ఇప్పుడు మీకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ ఉంది. ఉందా? సిఏఏ అనే ప్రొటెక్షన్ నడిచినాయా? ఎవరు సిటిజన్షిప్ ఇవ్వాలా, హిందూస్ కి ముస్లిమ్స్ కి సమ్ ఇష్యూ ఉంది చూసినారా దానిలో? దానికి మళ్ళీ సింపుల్ మెజారిటీ పెట్టినాడు. ఎందుకు? ఎవరు సిటిజన్ కావాలని నిర్ణయించే అధికారం ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్. దీనిలో స్టేట్స్ మళ్ళా దూరి ఇన్వాల్వ్మెంట్ చేయొద్దు అని చెప్పి దానికి అట్లా పెట్టినాడు. జిఎస్టీ టాక్సేషన్ గురించి ఏమో స్పెషల్ మెజారిటీ ప్లస్ 2/3 అప్రూవల్ కావాలని పెట్టినాడు. 2/3 పెట్టినాడు. ఎందుకు? ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ చాలా పవర్ఫుల్ అయిపోయి స్టేట్స్ కి డబ్బులు ఇవ్వకపోతే సో అక్కడ చెక్ ఉండాలని. సో ఎప్పుడు అవర్ కాన్స్టిట్యూషన్ ఫౌండర్స్ హ్యావ్ ఆల్వేస్ హ్యాడ్ అ రీజన్ బిహైండ్ పుట్టింగ్ సంథింగ్ ఇంటూ సంథింగ్. ఉట్టిగా రాలేదు కాన్స్టిట్యూషన్స్. ఇది తీసుకెళ్ళి ఇది ఎందుకు పెట్టినారు, అది ఎందుకు పెట్టినారు అంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిబేట్ బిహైండ్ ఇట్. ఓకే ఆ డిబేట్ ఫైండ్ చేయడానికి ట్రై చేయండి. మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి. ఇది ఇట్లా అవుతుంది ఇట్లా అవ్వతుంది అని చూసుకోండి అంతే. నెక్స్ట్ థింగ్ రండి. సో ఇక్కడ చూడండి ఎన్ని రోజుల వరకు వ్యాలిడ్ ఇది? 6 months. అండ్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ హౌ మెనీ డేస్? 3 years. కానీ పార్లమెంట్ ఎవ్రీ 6 months కి అప్రూవ్ చేయాలి. 3 months తర్వాత ఆటోమేటిక్గా లిఫ్ట్ అయిపోతుంది. 3 years తర్వాత ఆటోమేటిక్గా లిఫ్ట్ అయిపోతుంది. కాకపోతే ఎవ్రీ 6 months మీరు పార్లమెంట్ అప్రూవల్ ఇస్తూనే ఉండాలన్నమాట. కానీ మాక్సిమం 3 సంవత్సరాలు. అనదర్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇయర్. అనదర్ ఏదమ్మా? స్టేట్? No, 3 years only. 3 years only. ఓకే చూడండి మళ్ళా రివోక్ అంటే తీసేయడం. రివోక్ ఇస్ తీసేయడం ఎట్లా? తీసేయడం ఈజ్ బై మళ్ళా మీకు పార్లమెంట్ లో ప్రొసీజర్ పాస్ కావాల్సిన అవసరం లేదు. ప్రెసిడెంట్ జస్ట్ ఒక ఆర్డర్ తో తీసేయచ్చు. ప్రెసిడెంట్ తీయడం అంటే మళ్ళీ ప్రెసిడెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆబ్వియస్లీ తనకు చెప్తాడు కాబట్టి ప్రెసిడెంట్ చేస్తాడు. మన దగ్గర 2 ఉత్సవ విగ్రహాలు ఉంటాయి, ఒకటి ప్రెసిడెంట్ ఒకటి గవర్నర్. వీళ్ళు ఏం చేయరు కానీ వీళ్ళ పేరు మీద అన్ని జరుగుతూ ఉంటాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్, ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రెసిడెంట్ అనే ప్రతి జీవో వస్తుంది. కానీ గవర్నర్ ఆబ్వియస్లీ సీఎం చెప్పిందే చేస్తాడు, ప్రెసిడెంట్ ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ చెప్పిందే చేస్తారు.
సో ఇక్కడ జస్ట్ ఒక క్యాబినెట్ కనుక రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ తీసేయచ్చు. ఓకే, నెక్స్ట్ రండి. సర్కారియా కమిషన్ ఒక కమిషన్ ఉంది. ఇది మళ్ళీ చూడండి, దిస్ ఇస్ నాట్ అగైన్, దిస్ కెన్ బి అ ప్రిలిమ్స్ క్వశ్చన్. దిస్ హస్ బీన్ ఆస్క్డ్ ఇన్ టీజీపీఎస్సీ ప్రిలిమ్స్ ఆల్సో. ఏమనంటే సర్కారియా కమిషన్ ఈజ్ రిలేటెడ్ టు అన్నాడు. ఇంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి వచ్చింది అది. రాజ్మన్నార్ కమిటీ కానీ, సర్కారియా కమిషన్ కానీ, ఓకే, ఇట్లాంటి వాంచు కమిటీ కానీ, ఇవన్నీ దేనికి వచ్చినాయి? ఇవన్నీ సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి వచ్చిన కమిటీ. ఓకే, అర్థమవుతుందా? కానీ ఇక్కడ మీరు దీన్ని ఏమంటున్నారు, ఆర్టికల్ 356 చాలా రేర్ కేసెస్ లో యూజ్ చేయమని చెప్తున్నాడు. చాలా రేర్ కేసెస్ లో యూజ్ చేయడం అని చెప్తున్నాడు. ఎందుకంటే మీకు విషయం చెప్తానండి, 134 సార్లు ప్రెసిడెంట్ రూల్ పెట్టినారు. ఈ ప్రతి దానిలో కాన్స్టిట్యూషన్ ఫెయిల్ అయింది కానీ కాదు. ఏమవుతుందంటే పైన బీజేపీ వస్తే ఇక్కడ కాంగ్రెస్ ఉంటుంది, అక్కడ కాంగ్రెస్ వస్తే ఇక్కడ బీజేపీ వస్తుంది. సో వీళ్ళు ఏంది, ఒక్కొక్కసారి కేరళలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ దించాలి కాబట్టి ప్రెసిడెంట్ రూల్ వాడుతూ ఉంటారు అనమాట. మీకు ఇది కూడా గుర్తుందా? జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక హైకోర్టు జడ్జ్ హీ సైడ్ ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టొచ్చో లేదో ఒకసారి ఆలోచించండి అని చెప్తాడు అనమాట. ఇక్కడ ఒక జడ్జ్ తనకు సంబంధం లేని విషయం, అసలు ప్రెసిడెంట్ రూల్ పెట్టాలా కాదా అని కాల్ తీసుకోవాల్సింది ఎవరు? ఒకవేళ రికమెండ్ చేయాల్సి వస్తే గవర్నర్. జడ్జ్ ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టొచ్చా లేదా మీరు ఆలోచించండి అని చెప్పి గవర్నర్కి రాస్తారు. మళ్ళీ అక్కడ ఒక కాస్ట్ ఇష్యూ డిబేట్ వచ్చింది, విల్ నాట్ గో ఇన్ టు ఇట్. తను ఏదో కాస్ట్ అని, వీళ్ళు ఏదో కాస్ట్ అని, అట్లా కూడా వచ్చింది. దానిలో విల్ నాట్ గెట్ ఇన్ టు ఇట్. మళ్ళీ ఈ పాయింట్ చూడండి, ఈ పాయింట్ ఇస్ ఇట్ నాట్ జుడిషియల్ యాక్టివిజం నుంచి ఓవర్ స్టెప్ అవ్వడమేనా? మళ్ళీ ఈ జడ్జి ఇట్లా అనడము జుడిషియల్ అడ్వెంచరిజమే కదా. సో అక్కడ కనెక్ట్ చేయొచ్చు, మళ్ళీ ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. సో ఏమంటుంది సర్కారియా కమిషన్ అంటే చాలా రేర్ కేసెస్ లో చేయండి అంటుంది. కానీ తీసేయండి అని రాయకండి మీరు ఎప్పుడు కూడా. ఎందుకు తీసేయద్దు? ఇష్టం వచ్చింది చేస్తుంది గవర్నమెంట్, దానికి ఇష్టం వచ్చింది చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి, ఆర్మీ బిల్డింగ్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ తన పోలీస్ వాడిని మొత్తం కూలగొట్టేస్తే సెంట్రల్ గవర్నమెంట్ చూస్తూ కూర్చోవాలా? లేదు. అప్పుడు యూజ్ చేయాల్సిన ప్రొవిజన్ ఏంది? ప్రెసిడెంట్. అర్థమవుతుందా? సో మీరు బ్లాంకెట్ గా తీసేయకండి అని రాయకండి ఎగ్జామ్స్. నెక్స్ట్ పాయింట్కి రండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎస్ఆర్ బొమ్మాయి అనేది ఒక జడ్జిమెంట్ ఉందన్నమాట. వాట్ ఇస్ ఇట్ కాల్డ్? ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ ఉంటుంది. ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ లోపల అసలు ప్రెసిడెంట్ రూల్ కూడా జుడిషియల్ రివ్యూ కిందకి వస్తుందని చెప్తారు. అంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టిన దాన్ని మేము ప్రశ్నించవచ్చు అని చెప్తారు అనమాట. ఏవి? కోర్టుల పరిధిలోకి వస్తుంది. ఒకవేళ మీరు అన్ఫేర్ గా గవర్నమెంట్ల మీద పగతో కనుక మీరు ప్రెసిడెంట్ రూల్ పెడితే దాన్ని మేము క్యాన్సిల్ చేయొచ్చు అని ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ లో చెప్తారు అనమాట. సో వాట్ ఇస్ ఇట్? ద పవర్. మళ్ళా ఇది చూడండి, ఇది కండిషన్డ్ పవర్, నాట్ అబ్సల్యూట్ పవర్. మన ఫండమెంటల్ రైట్స్ అబ్సల్యూటా? ఫండమెంటల్ రైట్స్, వాట్ ఇస్ ఫండమెంటల్ రైట్స్? ప్రాథమిక హక్కులు. అబ్సల్యూట్ అవి? అబ్సల్యూట్ కావు. సో అట్లానే ప్రెసిడెంట్ రూల్ అబ్సల్యూట్ కాదని కోర్టు చెప్తుంది అనమాట. దేనిలో? ఏ జడ్జిమెంట్ లో? ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్ లో. సో మీకు ప్రెసిడెంట్ రూల్ మీద ఆన్సర్ వచ్చినప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి అనే జడ్జిమెంట్ లేకుండా ఆ ఆన్సర్ రాయొద్దు. ఎస్ఆర్ బొమ్మాయి అనే జడ్జిమెంట్ లేకుండా ప్రెసిడెంట్ రూల్ అనే క్వశ్చన్ కనుక మీకు వస్తే ఆ ఆన్సర్ ఉండొద్దు. మళ్ళా ఇంకొక స్కాలర్ని మళ్ళా ఇంకా చూడండి, ప్రిలిమ్స్ క్వశ్చన్ చూడండి. మళ్ళా ఫస్ట్ ప్రెసిడెంట్ రూల్ ఎక్కడ పెట్టినారు? కెన్ బి ప్రిలిమ్స్ క్వశ్చన్. ఎక్కడ పెట్టినారు? పంజాబ్ లో పెట్టినారు. వేర్ ఇస్ ఇట్? ఇన్ పంజాబ్. ప్రెసిడెంట్ రూల్ లేని స్టేట్స్ ఉన్నాయి. ఏ స్టేట్స్ చెప్పండి? తెలంగాణ లేదా? ఓకే, ఇంకా మీకు గుర్తులేదా? కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత ఎవరు పాలించినట్టు? గవర్నర్ రూలే కదా, మన ప్రెసిడెంట్ రూలే కదా. అంటే ఉందా తెలంగాణలో? కానీ అప్పుడు అది తెలంగాణ కాదు, దట్ ఇస్ కాల్డ్ ఆంధ్రప్రదేశ్. సో తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రెసిడెంట్ రూల్ లేదు. ఒక్క స్టేట్. ఓకే, ఇంకో స్టేట్ ఉంది, ఛత్తీస్గఢ్. తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్ ఆర్ 2 states విచ్ డిడ్ంట్ సీ ప్రెసిడెంట్ రూల్. మిగతా అన్ని స్టేట్లో కూడా అయింది శుభకార్యం. ఓకే, తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్ లో మాత్రమే. ఎందుకు తెలంగాణ ఛత్తీస్గఢ్ అంటే 2 రీసెంట్ ఫార్మ్ స్టేట్సే కాబట్టి ఏదైనా పెట్టలేదు. ఇప్పుడు ఎవరు అంత సాహసం కూడా చేయట్లేదు అనుకోండి. బట్ తెలంగాణ అండ్ ఛత్తీస్గఢ్. అండ్ మాక్సిమం టైమ్స్ ప్రెసిడెంట్ రూల్ పెట్టిన స్టేట్ ఏది? మణిపూర్ మాక్సిమం టైమ్స్ పెట్టిన స్టేట్. సో నేను అన్ని ప్రిలిమ్స్ క్వశ్చన్స్ మీకు చెప్పకపోవచ్చు, కానీ మీరు ఒక టాపిక్ తీసుకుంటే ఇట్లా చదవాలని చెప్తున్నా. నేను ఇది ప్రెసిడెంట్ రూల్ అన్ని న్యూస్ లో ఉందని తెలిసి నాకు ఐ హావ్ కంపైల్డ్ ఇట్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. నేను గూగుల్ చేసి ఏవేవి అడగొచ్చు అనే కోణంలో తీసుకొచ్చిన క్వశ్చన్స్. మీరు చేసుకుంటున్నప్పుడు కూడా మీ నోట్స్ ఇంత పకడ్బందీగా ఉండాలని చెప్తున్నాను నేను. మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇట్లా ప్రిపేర్ కండి అని చెప్తున్నాను. ఇంకా ప్రెసిడెంట్ రూల్ నుంచి వాడు ఏం అడిగినా మీరు మిస్ చేసేదే లేదు. ప్రెసిడెంట్ రూల్ గురించి ఏ ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చినా, ఏ మెయిన్స్ క్వశ్చన్ వచ్చినా, యు ఆర్ ఇన్ అ రీజనబుల్ థింగ్ టు ఆన్సర్. సో ఐ టోల్డ్ యూ ఇంట్రడక్షన్. వాట్ డిడ్ ఐ సే? కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ చేసి ఇంట్రడక్షన్ చేయండి. వాట్ కెన్ బి అ కంక్లూజన్? అంబేద్కర్ ఏమని చెప్తారంటే దీని గురించి, ఐ హోప్ దిస్ ప్రెసిడెంట్ రూల్ రిమైన్స్ అ డెడ్ లెటర్ అని చెప్తాడు. ఏమని చెప్తాడు? డెడ్ లెటర్ అంటే చచ్చిపోయిన ఉత్తరం, అంటే ఇంకా వాడరు దీని అని చెప్తాడు అనమాట. ఇంకా దీన్ని వాడరు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంబేద్కర్ చెప్తాడు. సో ఇన్ ది కన్క్లూజన్ యూ కోట్ అంబేద్కర్ అండ్ సే యాజ్ ఇన్ ద లైన్స్ ఆఫ్ అంబేద్కర్ ప్రెసిడెంట్ రూల్ ought to be a dead letter. అర్థమవుతుందా? అట్లా మీరు కంక్లూడ్ చేయండి క్వశ్చన్.
మీరు ఇంట్రొడక్షన్ లో వాడి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఇచ్చినారు, ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు ఎస్ఆర్ బొమ్మాయి రూపంలో, కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ రాసినారు, ప్లస్ మీరు ఎఫెక్టివ్ సింపుల్ మెజారిటీ ఇవన్నీ రాసినారు. కన్క్లూజన్ లోకి వెళ్ళేసరికి అంబేద్కర్తో ఎండ్ చేస్తారు, సర్కారియా కమిటీ రిపోర్ట్ చేస్తున్నారు. ఇంతకన్నా బెటర్గా ఏం రాస్తారు మీరు మెయిన్స్? ఇంతకన్నా బెటర్గా మీ మెయిన్స్ ఆన్సర్లో మీరు ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. సో అట్లీస్ట్ 10 కి మీరు 5 పారైనారు ఇక్కడనే, 5+ ఆర్ ఈ వాల్యుయేషన్ వల్ల ప్రాబ్లీ 6, 90 వెరీ గుడ్ స్కోర్. 90 ఈజ్ అ వెరీ గుడ్ స్కోర్. కానీ చూడండి, ఈ జడ్జిమెంట్లు రాయకుండా, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ రాయకుండా జస్ట్ మీకు తెలిసింది రాసొస్తే తప్పనని నిందండి. మీరు రాసింది కరెక్టే, కానీ మీరు రిలేటివ్ ఎగ్జామినేషన్ లో ఉన్నారు. 10th క్లాస్ బోర్డ్స్ పాస్ చేయడంలో లేం కదా మనము. అంటే ముందు ఎవడైతే రాస్తాడో వాడికి జాబ్లు వస్తాయి అంతే. మనం ఒక్క వరుస ఎన్నుకున్నా మనకు జాబ్స్ అనేటివి రావు. సో మీరు రిలేటివ్ గా ట్రమ్ చేయాలంటే చేయాల్సిన పనులే ఇవి.